Your attention please. Train number 0712 Jesus Superfast Express from Earth to Heaven is ready to leave shortly from platform number 1. All
జీవితంలో ఎంతో బాధపడుతున్నప్పుడు ఆ రోజున తండ్రి మా అయ్యగారు ఇంకా మా అమ్మగారు మాకు ఎంతోగా ప్రేయర్ చేసిన ఆ రోజు దేవుడు పేరుతో చేతబడి శక్తి నుంచి నాకు విడుదల ఇచ్చారు. ఎవరు చేశారంటే మా చిన్నమ్మనే చేసిందండి. మా అయ్యగారు అమ్మగారు మా కోసం ప్రేయర్ చేసిన విధానం బట్టి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు కూడా నాకు ఎంతోగా విడుదల ఇచ్చాడు. ఈ రోజు నేను ఈ స్థితికి ఉన్నానంటే కేవలం దేవుడి కృపను బట్టి అండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడికి ఇచ్చింది. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడంతో నేను ఇక్కడే తార్నగలే ఉండేవాడిని. మన జీవనోపాధి కోసం నేను వరంగల్ నుంచి వెళ్ళి బతకనికి వచ్చిన. నేను ఇక్కడ తార్నగలే వెజిటేబుల్ బిజినెస్ చేసేవాడిని. మరి బ్రదర్ ఉన్నాడు నాకంటే పెద్ద అయినా కానీ ఆయన మానసికంగా బాగాలేకుంటుంటే బాగా చదివాను. ఆయనకు అలా అయిపోయింది. నాన్నను చూసుకునేవారు ఎవరు లేకుంటే మామూలుగా అగ్రికల్చర్ చేసేవాడు. ఊర్లో అక్కడిక్కడ చిన్న చిన్న పనులకు పోయి వచ్చి అట్లనే సృష్టిగా పడి ఇట్లనే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటూ ఉండేవాడు నాన్న. చాలా కాలంగా దేవుడిని నమ్మి దేవునిలో ఎదుగుదల బాగానే ఉండేది నాన్న. కానీ ఆ యొక్క సాధారణ శక్తుల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి అసలుకే వరంగల్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్. ఆ వరంగల్ హాస్పిటల్లో మళ్ళీ వేరే హాస్పిటల్ జయ హాస్పిటల్ ఇంకా రోహిణి ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి. కూరపాటి రమేష్ అనే హాస్పిటల్లో మేము లాస్ట్ జాయిన్ చేసాం. అలా కూడా పట్టలేదు. పట్టకపోయే వరకు మళ్ళీ హైదరాబాద్ గాంధీకి రాసిండు. మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, ఇంత గరీబు పరిస్థితి అయిపోయింది. నిమ్స్కి తీసుకెళ్ళమన్నారు కానీ నిమ్స్కి తీసుకెళ్ళలేదు నాన్నగారిని. గాంధీకే తీసుకొచ్చాము. అన్నీ ప్రైవేట్గా రాస్తుంటూ మరి ట్రీట్మెంట్ డాక్టర్లు బాగానే ఇచ్చారు. కానీ నాన్నగారికి జబ్బు ఏంటిది అనేది కూడా ఒక 15 days దాకా వాళ్ళకి దొరకలేదు. దరిదాపులో అది లాస్ట్కు టీబీ అని తలలో పుండ్లైనాయని చెప్పేసిండు ఫస్ట్. తర్వాత బ్రెయిన్లో మెదడులో టీబీ అని తేలింది. ఆ టీబీ రిపోర్టు కూడా మళ్ళీ ఏమైందో మళ్ళీ ఇంకోటి ఎంఆర్ఐ అని ఇంకోటి రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్లో లాస్ట్ రిపోర్ట్లో నాన్నగారికి టీబీ లేదు, ఏమీ లేదు, అన్నీ నార్మల్ ఉంది, అంతా నార్మల్ ఉంది అనేసి ఆ రిపోర్ట్ వచ్చేసింది. మరి నాన్నగారు అసలుకే నడవని పరిస్థితుల్లో ఉండే చనిపోతామనుకున్నాము. సంఘ కాపరి అయిన మరి సురేష్ బ్రదర్ గారు, మరి మన సంఘ సిస్టర్స్ బ్రదర్సు, మరి నాతోటి సహకరిస్తున్న బ్రదర్స్ అందరూ కూడా నాన్నగారి కోసం బాగా ప్రేయర్ చేసి కష్టపడి దేవునితో మొర్రపెట్టగా నాన్న ఆరోగ్యవంతంగా మరి ఇప్పుడు క్షుణ్ణంగా ఏం లేకుండా నాన్నగారికి బాగున్నాడు. మీరందరూ మీ యొక్క ప్రార్థన వలన, అయ్యగారి ప్రార్థన వలన నాన్న బాగుండాలని ఈ చిన్న సాక్ష్యంని మరి నాన్నకు అప్పచెప్తూ నాన్న కూడా 2 ముక్కలు చెప్తాడు. ఆయన అసలు ఆశ లేదని చెప్పాడు వరంగల్లో. తర్వాత యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఖచ్చితంగా బతుకుతాడని. హల్లెలూయా! ఒకసారి చనిపోతానని డాక్టర్ చెప్పినప్పుడు యేసయ్య చెప్పాడు బతుకుతాడు. హల్లెలూయా! ఏడవ బ్రదర్, నా యేసయ్య అంటే పెరిగేవాడు కాదు, నీ డాడీని బతికిస్తాడు. హల్లెలూయా! చెప్పకూడదు ఇంత గొప్ప సాక్ష్యం దేవుడుగా. ఏసయ్య నన్ను బ్రతికించిండు, ఏసయ్య నా రోగాలను తీసేసిండు, ఏసయ్యకు నేను రుణపడి దేవాని స్తోత్రం నాయన. బిడ్డని అన్ని స్తోత్రం. నాయగారికి అమ్మగారికి వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి మేము పిల్లలు పుట్టిన సంధి మరి మేము ఎంతో బాధల్లో కన్నీరుతో ఉన్నప్పుడు మరి దేవుడు మరి ఎంతో నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడండి. మరి మేము ఎంత పని చేసిన పిల్లలకి నాకు 2 కొడుకులు 1 పాప, మరి మా ముగ్గురికి ఎదిగి ఉన్నారు. ఈ స్కూల్లో చదివే స్థితిలో మాకు లేకుండే. మరి ఈ హోలీ స్పిరిట్ మెడికల్ సంఘానికి వెళ్ళిన నుంచి ఎన్నో అద్భుత కార్యం మా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. మరి నేను నమ్మి ఉన్న దేవా నువ్వు కార్యం చేస్తావు, నేను నమ్ముచున్నాను. మరి నువ్వే ఈ ముగ్గురికి నీ చేయికి అప్పగిస్తున్నా, మరి నీ సేవకి నేను అంకితం చేస్తున్నాను అన్నప్పుడు మరి ఒక అయ్యగారి ద్వారా మా ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు దేవుడు నా కుటుంబంలో తండ్రి 3 పిల్లలకి సహాయం చేస్తున్నాడండి దేవుడు. మరి ఎడ్యుకేషన్ ఫ్రీగా, మరి నేను ఒక డబ్బు నా చేతితో నా ఒక కష్టంతో 1 రూపాయి వేయకుండా 3 పిల్లలకి ఎడ్యుకేషన్ నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ గొప్ప సహాయం చేసినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నా దేవునికి ఏమి ఇచ్చి కూడా రుణము నేను తీర్చలేను. మా కుటుంబం సహా దేవుడు ఇంకా సన్నిధిలో భోగ వాడబడ
కోసము మీ అందరు ప్రేర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం యేసయ్య నామమున. థాంక్యూ అమ్మా కవిత సిస్టర్. మీ అందరూ కూడా నాకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మేము అన్యులుగా ఉన్నప్పుడు మరి మా అన్నయ్య కోవిడ్ దేశానికి వెళ్ళాలని వీసా కోసం ఒక వ్యక్తిని ఆశ్రయించాడు. ఆ వ్యక్తి 5 సంవత్సరాలుగా పంపుతాను అంటూ మమ్మల్ని ఆశ పెట్టాడు కానీ పంపలేదు. ఆ సమయంలో మరి పక్కవారు చెప్పడం ద్వారా నేను హోలీ స్పిరిట్ మిరాకిల్ చర్చ్కి వెళ్ళాను. మేము అన్యుల కుటుంబానికి చెందిన వారము, కుటుంబానికి చెందిన వారం. మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళి దేవుడు మరి మాకు సహాయం చేయాలని మీరు ప్రార్థించండి అయ్యగారు అని చెప్పినప్పుడు వారు మా గురించి ప్రార్థించి అమ్మ మీ అన్న తప్పనిసరిగా వేరే దేశానికి వెళ్తున్నాడు, మరి మీరు 5 సంవత్సరాలుగా లోకంలో ఉండి ఏం సాధించలేకపోయారు కానీ ఇప్పుడు మీరు దేవుడిని ఆశ్రయిస్తున్నారు, మనుషులను ఆశ్రయించట్లేదు కాబట్టి దేవుడు సజీవుడై ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడని మమ్మల్ని ఓదార్చి బలపరిచారు. దేవుడు కూడా అయ్యగారికి ఒక సాక్ష్యం చూపించాడు, ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే ఈ యొక్క నెలలో డిసెంబర్ నెలలో ఒక 20 రోజులలో మీ అన్నయ్య వెళ్తున్నాడని దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. దర్శనం చూపించిన విధముగానే మా అన్న 20 రోజుల్లోనే మరి బయట దేశానికి వెళ్ళడం జరిగింది. మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేసిన దేవుడికి మేము ఏమి రుణం తీర్చలేము. మా గురించి ప్రార్థించిన మా ఆత్మీయ తల్లిదండ్రి అయిన అమ్మగారికి అయ్యగారు కూడా వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమ్మగారు కూడా నా యొక్క వందనాలు, అయ్యగారు కూడా నా యొక్క వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. దేవునికి వందనాలు. మరి సమస్య వందనాలు. నా సాక్ష్యం అంటే ఇక మేము మ్యారేజ్ అయినాక కొన్ని రోజులు భార్య భర్త మధ్యలో గొడవలు ఉంటాయండి, చాలా గొడవలు, భయంకరమైన గొడవలు అండి. ఆయన తాగుబోతులు ఉండే మరి మంత్రశక్తితో మరి అన్ని దేవతలు పూజలు చేస్తుంటే అదైతే నేను చిన్నప్పుడు పుట్టుకొని క్రీస్తునండి నేను. అయితే వాళ్ళు నాకైతే హిందూస్లో మ్యారేజ్ చేసిచ్చారు మా మమ్మీ డాడీ. మరి నాకైతే ఇష్టం లేకుండా పెళ్లి చేసిరు కాబట్టి ఆయన చాలా తాగుబోతులు ఉంటాయండి. ఎవరు ముంగటుంటే ఎవరు కొట్టుడు తిట్టుడు చాలా తాగుతులు. మరి మేము వచ్చినాక అక్కడ పోతే అక్కడ నుంచి వెళ్ళగొడుతుండే, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళగొడితే ఎవరు కూడా పట్టుకోలేదండి. మాకు పట్టుకోకపోతే మళ్ళీ మల్లపురం ప్రాంతంలో వచ్చినాక ఇక్కడ కూడా కొన్ని రోజులు సంవత్సరం మొత్తం ఇట్లనే గడిచిపోయిందండి. మాకు ఎవరు కూడా చూడలేదు. మరి ఒకవేళ ఒక కుటుంబంలో ప్రార్థన కూడిక ఉండే, మరి అక్కడ మాకు తెలిసి మా పెద్ద వాళ్ళ కుటుంబంలో ప్రార్థన కూడిక ఉన్నప్పుడు మేము వెళ్ళాము. అక్కడ నేను వెళ్ళినాక నేను అనుకున్నాండి ఏ దేవుని చేసి కూడా ఏం లాభం లేదు కదా, నా సంసారం ఇట్లా ఉన్నది కదా అని నేను అనుకోండి. అక్కడ పోయినాక మళ్ళీ అక్కడ మ్యారేజ్ది ఉండే కాబట్టి నేను వెళ్ళినాక మరి అప్పుడు మరి ఎంతోగా మరి దేవుడు మరి మన అయ్యగారి ద్వారా మరి బయలుపరిచి అమ్మ నీ కుటుంబంలో ఎట్లా స్థితి ఉంది అమ్మ నీకు చాలా బాధలు ఉన్నాయి, నువ్వు ఎవరికి చెప్పుకోలేదు కానీ నీ స్థితిని గత మరి దేవుడు చూసి ఉన్నాడు అమ్మ, దేవుడు యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు అమ్మ అంటే అవునయ్య గారు మరి ఇట్లా ఉంది నా పరిస్థితి అని నేను అన్నాగా. మరి అప్పుడు నా భర్త నా దగ్గర లేకుండా అంటే విడిచి వెళ్ళిపోయిన ఉంటే ఆయన మరి ఏం బాధపడదమ్మా, వారం రోజుల్లో వస్తాడు మరి దేవుడు వచ్చి గొప్ప కార్యం చేస్తాడు. మరి దేవుళ్ళు కూడా ఆయన మారుస్తాడు అంటే ఆయన చాలా మంత్రి శక్తులు చేస్తూ మరి ఎన్ని పూజలు అంటే మస్తు పూజలు చేస్తుంటే కానీ ఏ దేవుడు కూడా ఎదురుకు రాలేదు. మరి తాగుతూ తిగుతూ మరి అక్కడ పడు ఇక్కడ పడు సంపాదించిన మొత్తం తాగుతులను ఆయన చేసి మరి ఎంతో సంవత్సరం పాడు చేసుకున్నప్పుడు మరి అయ్యగారి ద్వారా మరి ఎంతగో దేవుడు బయలుపరిచి మరి మాకు మరి ఒక్కసారి వచ్చినాకనే మరి దేవుడి వాక్యం విన్నాకనే ఒక్కసారి రక్షించబడినామండి. దేవుడిలో వచ్చిన మరి ఈ రోజున ఈ సీతాయి గతంలో ఉన్నామంటే కేవలం యేసు ప్రభు ఒక కృపని. మేము దేవుడు లేకపోతే ఆ రోజున మరి ఎక్కడ ఉంటే ఎవరు కూడా చూడలేకపోతుంటే మాకు మరి మళ్ళీ కొన్ని రోజులు దేవుళ్ళు వచ్చినాక కొన్ని రోజులు మరి మేము గర్భవతి ఉన్నప్పుడు మరి మీ పాప పుడుతుందని మరి అయ్యగారి ద్వారా ఒక దర్శనం చూపెట్టి ఉన్నారు. మా దేవుడు మరి మీకు అమ్మ కుమార్తె ఇవ్వబోతున్నా, మాకు కూడా తెలియదు నేను గర్భవతి ఉన్నాను, నాకు కూడా తెలియదు. మరి దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అప్పుడు నమ్మనండి. మంచి కుమార్తె ఇస్తుండమ్మ దేవుడు, నీకు ఏం భయపడదు, తెల్లగా మంచిగా ఉంది అంటే అదే రీతిగా మరి అట్లనే తెల్లగా మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. మరి ఎంతగో గొప్ప కార్యం చేసినండి. దేవుడికి మరి ఏమి ఇచ్చినా తీర్చలేము, ఎల్లప్పుడు దేవుడిలో ఉండాలని మేము కోరుకుంటున్నామని చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. ఒకసారి హల్లెలూయా. గొప్ప సాక్ష్యం. అందరం చెప్తాం. హల్లెలూయా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓ
ఓ దైవమా నా యేసయ్యా నీ నీడలో నా నేనంటే నీకు ఎంత ప్రేమయా నీ నీడలో నా నన్ను దాచినావా నేనంటే నీకు ఎంత ప్రేమయా అందరం చప్పట్లు కొడదాం. కన్నవారు కాదని దూరమైపోయినా ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా కన్నవారు కాదని దూరమైపోయినా ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా ఒంటరి నేనైనా తోడుగా నిలచినా నాతో నడిచినా నిన్నే మరతునా ఒంటరి నేనైనా తోడుగా నిలచినా నాతో నడిచినా నిన్నే మరతునా తల్లి అయినా తండ్రి అయినా చూపించలేని ప్రేమయా తల్లి అయినా తండ్రి అయినా చూపించలేని ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు ఎంతో ప్రేమయా నేనంటే నీకు ఎంతో ప్రేమయా బ్రదర్ ఆనంద్ గారు కూడా స్టేజ్ నుంచి మరి రావాల్సింది పట్టణములోన పల్లె పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య మాట వెళ్ళిపోతున్నది నా యేసయ్య మాట పట్టణములోన పల్లె పల్లెల్లోన పట్టణములోన పల్లె పల్లెల్లోన పాకిపోతున్నది